తిరుమల శ్రీవారికి నిత్యం ఎన్నో విరాళాలు కానుకలు వస్తుంటాయి. ఆ ఏడుకొండల వాడి మీద భక్తి భావంతో భక్తులు తమకు తోచిన వాటిని విరాళాలు కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు. రాజుల కాలం నుంచి ఈ కానుకలు విరాళాల ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది. ఇలా శ్రీవారికి ఎన్నో ఆభరణాలు విలువైన వస్తువులు కానుకలుగా వచ్చి చేరాయి. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన ఓ భక్తుడు శ్రీవారికి అరుదైన కానుకను సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్లా విజయ్ కుమార్ అరుదైన చేనేత వస్త్రాలు తయారు చేయడంలో శ్రీవారికి ప్రత్యేక వస్త్రాన్ని సమర్పించాలని సంకల్పించాడు. 5.5 మీటర్ల పొడవు 48 ఇంచుల వెడల్పుతో 2 చీరలు తయారు చేశారు. గతంలో సైతం స్వామివారికి అగ్గిపెట్టెలో పట్టే 2 రకాల చీరలను తయారు చేసి సమర్పించాడు. ఈ పట్టు చీర తయారీకి దాదాపు 25 రోజుల వ్యవధి పట్టిందని విజయ్ తెలిపారు. నా పేరు నల్ల విజయ్. నేను సిరిసిల్ల చేనేత కళాకారుని. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టు చీరను నేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఆయన అదే తరహాలో ఆయన వారసత్వానికి మా దక్షిణ కాశీగా వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి మరియు అమ్మవారికి అగ్గిపెట్టెలో చీర తయారు చేసి ఇవ్వడం ఆయన ఆనవాయితీగా తీసుకురావడం జరిగింది. అదే స్ఫూర్తిలో ఆయన వారసత్వాన్ని పుణ్యపుచ్చుకొని నేనే కూడా అగ్గిపెట్టెలో చీరను మరియు శాలువాను తయారు చేసి ప్రతి ఏడాది 2 నెలలకోసారి దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి అందించడం జరుగుతుంది. ఆయన ఆశీర్వాదంతో ఇంకా మరెన్నో చీరలు తయారు చేసినాను. గతంలో ఉంగరంలో దూరిపోయే చీరను కాకుండా దబ్బరంలో దూరిపోయే చీరను మరియు కనివిని ఎరగని రీతిలో వెండి కొంగు చీర మరియు మొన్న 25 లక్షలు అంటే 200 గ్రాముల బంగారంతో చీరను తయారు చేసి ఎంతో గర్వకారణంగా ఉండడం జరిగింది. ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ స్వామివారి ఆశీర్వాదంతో మళ్ళీ మేము ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అగ్గిపెట్టెల చీరను దాదాపుగా హ్యాండ్లూమ్ మీద వెడల్పు వచ్చేసి 5.5 మీటర్లు, పొడవు వచ్చేసి 5.5 మీటర్లు, వెడల్పు వచ్చేసి 48 ఇంచులు. దీన్ని పూర్తి మొగ్గం మీద తయారు చేయడం జరిగింది. దీని కాల వ్యవధి 10 నుంచి 15 రోజుల టైం పట్టిందండి. దీన్ని ఎంతో మా ఆనవాయితీగా ఈ చీరను తయారు చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది.